హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా సారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో కంచిపట్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్వేతా సారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీకాంత్ గారు. హలో అండి. ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నాను. కంచిపట్లో టోటల్ బ్రైడల్ కలెక్షన్. ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే మేడం. ఓకే, ఇది కామధేను పట్టు మేడం. ఇది కంచిపట్టులోనే కామధేను పట్టు. ఓకే, ఇది పళ్ళు వచ్చేసి మనకి మొత్తం జరీతో డిజైన్ చేశారు. అది కూడా ఎటువంటి ఫ్లవర్ డిజైన్స్ ఇవ్వకుండా టోటల్గా ఓన్లీ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఈ లైన్స్ స్ట్రైట్ లైన్స్లోనే మళ్ళీ ఇట్లా మనకి డార్క్ మెరూన్ కలర్ అవుట్ లైన్ కనిపించే విధంగా మనకి ఇట్లా క్రాస్ లైన్స్ కూడా తీసుకున్నారు. టోటల్ ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి క్రాస్ లైన్సే వస్తుంది. తర్వాత పైన చూసినట్లయితే మనకి ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే చెక్స్తో ఉన్న సారీస్ ఫ్యాషన్ ఇప్పుడు. అట్లాగే ఇక్కడ మనకి బోర్డర్ కూడా చెక్స్తో డిజైన్ చేశారు. మొత్తం జరీతో కడ్డీ బోర్డర్ టైప్లో ఇచ్చేసి మధ్యలో మెరూన్ కలర్తో లైన్స్ ఇచ్చారనమాట. ఈ శారీకి వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా చెక్స్ బోర్డర్ వస్తుంది. ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం. టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం మెరూన్ కలర్లోనే బ్యాక్గ్రౌండ్లో మనకి సన్నటి లైన్స్ కూడా కనబడుతున్నాయి. డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. దానిపైన మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తోని ఫుల్ క్రీపర్ టైప్లో క్రియేట్ చేశారనమాట మొత్తం. దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ చూసినట్లయితే మెరూన్ కలర్తో ఒక డాట్స్ లాగా ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ లోపల డాట్స్ ఇచ్చేసరికి ఇంకా ఈ డిజైనింగ్కి ఇంకా కొంచెం అందం వచ్చింది. ప్లస్ దాంట్లో ఏంటంటే మెరూన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చేసి అవుట్లైన్ లుక్ అంతా కూడా మెరూన్ కలర్తో ఇచ్చారు. ఫుల్ శారీ కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్రైడల్ కలెక్షన్లో మనకి ట్రెడిషనల్ కలెక్షన్ ఇది. దీని బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది. సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నారనమాట. దీంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. బోర్డర్స్ మాత్రం మనకి యాజ్ ఇట్ ఈస్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో 2 సైడ్స్ బ్లౌజ్కి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 16,889 మేడం. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఇది వచ్చేసి మేడం కంచిపట్టులోనే సుమంతిక పట్టు అని ఇప్పుడు ఫ్యాషన్. సుమంతిక టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే కాంట్రాస్ట్ పళ్ళు అలా ఇవ్వకుండా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. ఈ పళ్ళు పార్ట్లోనే ఇక్కడ చిన్న బుటీ ఉంది చూసారు కదా. ఈ బుటీలో మనకి 3 వేరియేషన్స్ కనిపిస్తుంది. పైన వచ్చేసరికి కొంచెం రెడ్డిష్ కలర్, తర్వాత మిడిల్లో అంతా మనకి జరీతో ఫిల్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది. ఇట్లా మనకి ఏంటంటే 1 మీటర్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్తో కవర్ చేశారు. ఎడ్జెస్కి వచ్చేసరికి 2 సైడ్స్ కూడా మనకి ఈ లీవ్స్తో ఉన్నటువంటి క్రీపర్ని యాడ్ చేశారు. దీంట్లో కూడా మనకి 2 కలర్ షేడ్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి లైట్ ఆరెంజ్ షేడ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారు. ఈ సెకండ్ వైపు ఈ బోర్డర్తో పాటు ఇంకొక బోర్డర్ సన్నటి లైన్ లాగా ఇచ్చేసి స్టెప్స్ వైజ్గా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్కి ఉన్నటువంటి పెటల్స్ అన్నీ కూడా మనకి రెడ్ కలర్లో ఇచ్చేసి ఈ లీవ్స్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. మనకి మొత్తం అంతా కూడా 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ ఒకటే టైప్లో వచ్చింది. కడ్డీ బోర్డర్లోనే మనకి 2 వేరియేషన్స్ అనమాట. పైన కింద వచ్చేసరికి ఇక్కడ పైన వచ్చేసరికి మనకి ఒక లైన్స్ లాగా ఇచ్చారు చిన్న బోర్డర్. కిందేమో మనకి ఒక యారో మార్క్ టైప్లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి టోటల్ కడ్డీ తీసేసుకుని దాంట్లో ఒక మ్యాంగో షేప్ ఇచ్చారనమాట. టోటల్గా చూస్తే మనకి మ్యాంగో షేప్ కనిపిస్తుంది. కానీ ఆ మ్యాంగో షేప్ లోపల వచ్చేసి మనకి ఒక పికాక్ని డిజైన్ చేశారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో మనకి సేమ్ కింద కూడా అదే బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా స్ప్రే టిష్యూ. ఆ స్ప్రే టిష్యూ మీద మనకి కట్ వర్క్ స్టైల్లో స్టెప్స్ వైజ్గా ఉంచేటట్లుగా మనకి ఒక క్రాస్ లైన్స్ తీసుకున్నారు. ఈ క్రాస్ లైన్స్ మొత్తం అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. ఈ ఒక మ్యాంగో డిజైన్లోనే మనకి 2 షేడ్స్ తీసుకుంటారనమాట. ఒకటి వచ్చేసి రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్ వచ్చింది. అలాగే టోటల్ క్రీపర్ అంతా కూడా మనకి ఈ 2 కలర్స్ కాంబినేషన్తోనే కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. సెల్ఫ్ కలర్ డిజైనింగ్. దీంట్లో అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ కాబట్టి దీంట్లో 2 కలర్స్ ఏదైతే కల్నేత తీసుకున్నారో ఆ 2 కలర్స్తో మనకి డాట్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. రెడ్ కలర్ ఒకటి, లైట్ ఆరెంజ్ షేడ్ ఒకటి. అలాగే బోర్డర్ చూసినట్లయితే మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా మ్యాంగో అండ్ పికాక్తో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ ఇచ్చారు ఇక్కడ కూడా. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మేడం 21,889. నెక్స్ట్ శారీ అండి. ఇది వచ్చేసి మేడం
పట్టులనే డిఫరెంట్ అనమాట. గ్రీన్ కలరా? గ్రీన్ కలర్, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ సారీ ఇది. మనకి జనరల్ గా సారీస్ అన్నిటికీ ఏంటంటే పళ్ళు ఏ కలర్ అయితే ఇస్తారో బోర్డర్స్ అదే కలర్ ఇస్తూ ఉంటారు. దీంట్లో అలా కాకుండా టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ తీసుకొని బోర్డర్స్ మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్లో వచ్చేసి మనకి లోపల ఒక డైమండ్ లాగా ఇట్లా ఒక స్క్వేర్ టైప్లో డిజైన్ ఇచ్చారనమాట. అదంతా కూడా మనకి పింక్ అవుట్లైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చింది. దీంట్లో మనకి ఏంటంటే ఎక్కువ డిజైన్ ఎలివేట్ అవ్వకుండా మనకి సెల్ఫ్ కలర్ డిజైనింగ్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకు ఒక లీఫ్ వర్క్ ఇచ్చేసి ఆ లీఫ్ వర్క్ లోపల మళ్ళీ ఇంకొక లీఫ్ బంచ్ ఇచ్చారు. ఆ లీఫ్ బంచ్ అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా హెవీ బోర్డర్స్ ఇచ్చారండి, బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం బాక్సెస్ టైప్లో ఫిల్ చేశారు. ఇక్కడ జిగ్జాగ్ లైన్ తీసుకున్నారు, ఇక్కడ డైమండ్స్, ఇక్కడ హిల్స్, అట్లా ఒక్కొక్క లైన్లో కూడా ఒక్కొక్క డిజైన్ అనేది వేరియేషన్ చూపించారనమాట. ఈజీగా మనకు ఒక 10 ఇంచెస్ బోర్డర్ వస్తుంది. ఈ 10 ఇంచెస్ బోర్డర్లో మనకి టోటల్ అంతా పింక్ తీసుకుని ఇక్కడ వేరియేషన్ చూపించి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ మనకు ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ మ్యాంగో డిజైన్లో కూడా మనకి ఒక చోట వచ్చేసరికి ఆరెంజ్ షేడ్తో ఒక లోపల ఒక క్రీపర్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో లోపల క్రీపర్ పార్ట్ వచ్చిందనమాట. మ్యాంగో డిజైన్తో ఒక క్రీపర్ ఇచ్చారు, అంటే 2 వేరియేషన్స్. ఈ టోటల్ శారీ అంతా కూడా ఏంటంటే మనకి 2 డిజైన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు ఒక లీఫ్ పార్ట్ అంటే డ్రాప్ లాగా తీసుకుని దాంట్లో కూడా కొంచెం వేరియేషన్ చూపించారు. ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి ఒక డైమండ్ లాగా వచ్చి ఆ డైమండ్ లోపల మనకి డిజైన్ కనిపిస్తుంది. ఇంకొక డిజైన్ వచ్చేసి లోటస్ ఫ్లవర్ తీసుకుని పైన ఇంకా ఎక్స్ట్రా పెటల్స్ లాగా ఇచ్చారనమాట. అంటే టోటల్గా చూసినట్లయితే మనకి డైమండ్ డిజైన్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి ఒక్క డైమండ్లో కూడా మనకి ఒక్కొక్క డిజైన్ ఇచ్చారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్ అంతా వచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి ఎడ్జెస్లో బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట పింక్ కలర్తో. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే 1 సైడ్ వచ్చేసి మాత్రం ప్లెయిన్ ఇచ్చేసారు. మనకి ఏదైనా వర్క్ చేసుకునే విధంగా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఏదైనా స్టోన్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ చేసుకునే విధంగా మొత్తం టోటల్ అంతా కూడా ప్లెయిన్ పింక్ ఇచ్చేసారు. కింద వచ్చేసి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 25,889 మేడం. నెక్స్ట్ శారీ అండి కంచి పట్టులనేది అవుట్లైన్ మొత్తం మీనా వర్క్ మేడం. ఇది కంచిపట్టు శారీలోనే అవుట్లైన్ అంతా కూడా మీనా వర్క్తో వస్తుంది. ఇప్పుడు మీరు అంతా జరీ వర్క్ చూశారు కదా, అవును. ఇది వచ్చేసి మొత్తం అవుట్లైన్ మీనా. ఇది ఓకే, ఫుల్ 1 మీటర్ మనకి పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ అంతా కూడా మనకి డార్క్ మెరూన్ కలర్ ఇచ్చారు, అంటే స్నఫ్ కలర్ లాగా వచ్చింది. మొత్తం అంతా కూడా మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్తో వర్క్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ అలాగే క్రీపర్తో డిజైన్ చేశారు. మనకి అదొక బ్లాక్ లాగా ఇచ్చారు. ఇంకొక బ్లాక్ వచ్చేసి కొంచెం అంటే శారీ బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపించే విధంగా ఒక సన్నటి క్రీపర్ లాగా తీసుకున్నారనమాట. టోటల్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ మీద రావడం వల్ల ఇదంతా కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది జరీ అంతా. మళ్ళీ 2 సైడ్స్ కూడా వచ్చేసి దానికి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు డాట్స్ తో అలాగే లైన్స్ తో. తర్వాత ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఈ పళ్ళుకి 2 సైడ్స్ ఎడ్జెస్ కూడా మనకి ఇట్లా ఒక వేవ్ లాగా ఇచ్చేసి దానిపైన మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు ఫుల్ 1 మీటర్ పళ్ళు వచ్చింది. బోర్డర్స్ చిన్న బోర్డరే ఇచ్చారు, కాకపోతే డబుల్ బోర్డర్ ఇచ్చారండి. దీంట్లో స్మాల్ బోర్డరే కనిపిస్తుంది మనకి స్నఫ్ కలర్తో. కాకపోతే దాని మీద వచ్చేసరికి ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా లీవ్స్ లాగా డిజైన్ చేశారు, లీఫ్ డిజైన్ వచ్చింది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక టర్నింగ్ క్రీపర్ని కొంచెం ఎక్కువ జరీ కనిపించే విధంగా డిజైన్ చేశారు. అంటే గ్యాప్స్ రాకుండా ఫుల్గా మనకి జరీ కనిపించే విధంగా 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. అలాగే టోటల్ శారీ అంతా చూసినట్లయితే స్ప్రే టిష్యూ వచ్చింది. దానికి అవుట్లైన్ వర్క్ అంతా కూడా మనకి మీనా వర్క్ ఇచ్చారు. లోపలంతా కూడా టిష్యూతోనే మనకి డిజైన్ చేసి అవుట్లైన్ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి వచ్చేసి మనకి జరీ కలర్, ఈ 3 కలర్స్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఈ 2 కలర్స్కి మధ్యన కంపల్సరీ ఒక సెల్ఫ్ కలర్ అంటే జరీ కలర్ కాంబినేషన్తో ఒక డిజైన్ ఇచ్చారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా అవుట్లైన్ మీనా వర్క్తో ఫుల్ శారీ అంతా కూడా గ్రాండ్గా ఉండేటట్లుగా క్రియేట్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి పింక్ కలర్కి స్నఫ్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ అలాగే పళ్ళు ఇచ్చారనమాట. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. దీనికి పింక్ కలర్ కానీ లైట్ గ్రీన్ కలర్ అంటే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పింక్ కలర్ కానీ లేకపోతే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కానీ ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. 2 సైడ్స్ మాత్రం మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్స్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 12,889 మేడం. నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మేడం మంగళధార పట్టు అండి.
మంగళదార పట్టు. ఓకే, కంచిపట్టులోనే మనకి మంగళదార పట్టు. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి సన్నటి జరీ డిజైన్ వచ్చిందనమాట. సన్నటి జరీ డిజైన్ వల్ల ఏంటంటే మనకి మొత్తం ఎక్కువ డిజైన్ అనేది కనిపించట్లేదు, కానీ సెల్ఫ్ డిజైన్ లాగా అనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. ఇంకొక చోట వచ్చేసరికి మనకి మొత్తం అంతా కూడా చిన్న చిన్న మ్యాంగో బుటీస్ ఇచ్చేసి ఒక బోర్డర్ లాగా కంటిన్యూ చేశారనమాట. మధ్యలో మనకి డైమండ్, అంటే టోటల్గా ఏంటంటే ఫుల్ 1 మీటర్ కూడా సన్నటి డిజైన్ లాగా క్రియేట్ చేశారు. అలాగే మనం బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ స్టైల్లోనే మనకి డైమండ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. సారీ ఓపెన్ చేసి చూద్దాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్తో థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి బ్లూ కలర్తో ఇట్లా ఒక డ్రాప్ టైప్లో డిజైన్ ఇచ్చేసి లోపలంతా కూడా మనకి బ్లూ కలర్తోనే థ్రెడ్ వర్క్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ బుటీ ఏదైతే ఉందో దీంట్లో చిన్నగా మాత్రమే, చాలా తక్కువ క్వాంటిటీతో మనకి జరీ అనేది ఇచ్చారనమాట డిజైన్. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే ఈ బుటీలో మాత్రమే మనకి జరీ డిజైన్ వస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ క్రీపర్ చూసారు కదా, ఈ క్రీపర్ లోపలంతా కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ప్లెయిన్ క్రీపర్ని తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే టైప్లో డిజైన్ చేశారు. దీనికి ఏంటంటే కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీంట్లో మిక్స్ చేశారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా కల్నేత ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కల్నేత వచ్చింది. 2 సైడ్స్ వచ్చేసి మనకి సేమ్ అండి. మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ కంటిన్యూ చేశారో అవే బోర్డర్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. ప్లస్ దీని మీద ఏంటంటే మనకి బ్లూ కలర్తో, కొంచెం డార్క్ బ్లూ కలర్తో థ్రెడ్ వర్క్ చేయించుకున్నట్లయితే బ్లౌజ్ని హైలైట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక స్టోన్ వర్క్ కూడా సింపుల్గా ఉన్నటువంటి ప్యాచెస్ కానీ లేకపోతే స్టోన్ వర్క్ చేసుకున్నా కూడా అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 13,889 మేడం. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఇది వస్త్రకళ మేడం. ఇది కంచిపట్టులోని వస్త్రకళ పట్టు. ఓకే, పైన వచ్చేసి మనకి నార్మల్ మీడియం బోర్డర్, కింద వచ్చేసి మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు. పీచ్ కలర్ కాంబినేషన్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అది కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి కాంబినేషన్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా మనకి టోటల్ జరీ ఇచ్చారు. ఈ డార్క్ కలర్ మీదకి జరీ వచ్చేసరికి మనకి యాంటీ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇది మొత్తం అంతా కూడా చిన్న చిన్న డైమండ్స్ లాగా ఇచ్చేసి ఒక లైన్స్ లాగా తీసుకున్నారు మిడిల్ పార్ట్లో. మధ్యలో అలాగే ఈ శారీకి ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా మనకి ఒక ఫ్లవర్ బంచ్ తీసుకున్నారనమాట. టోటల్ ఫుల్ 1 మీటర్ యాంటీ కలర్ కాంబినేషన్ వస్తుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసి మనకి నార్మల్ బోర్డర్ వస్తుంది. అంటే జనరల్గా అన్ని సారీస్కి వచ్చినట్లే కడ్డీ స్టైల్లో బోర్డర్ తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే దాని లోపల ఒక సన్నటి డిజైన్ ఇచ్చారనమాట, ఒక వేవ్ లాగా ఇచ్చారు. తర్వాత కింద వచ్చేసరికి కొంచెం వేరియేషన్ చూపించారు, డబుల్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి వేవ్స్ లైన్ వచ్చింది. తర్వాత ఇంకొక దాంట్లో చిన్న చిన్న డైమండ్స్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో తీసుకుని ఈ బంచ్ చూసారు కదా, ఇంతకుముందు ఈ బంచ్ వచ్చేసి మనకి పళ్ళులో ఉంది. ఆ సేమ్ బంచ్ని మనకి కింద సెకండ్ బోర్డర్ లాగా టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. ఫుల్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే పైన బోర్డర్ కింద బోర్డర్లో కొంచెం వేరియేషన్ చూపించారు. అలాగే మిడిల్లో చూసినట్లయితే పీచ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి సన్నటి క్రీమ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ జరీ తీసుకున్నారు. అక్కడక్కడ బర్డ్స్ టైప్లో మనకి జరీతో ఇచ్చేసి లోపల పింక్ కలర్ అవుట్లైన్ ఇచ్చారు. అలాగే ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారు. తర్వాత దాని అవుట్లైన్ అంతా కూడా పింక్ కలర్ అనమాట. టోటల్ సారీ మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజేనండి. ఇదే మొత్తం అంతా కూడా బ్రొకెట్ స్టైల్ డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనకి చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ ఇచ్చారనమాట. ఈ మ్యాంగో డిజైన్లో కూడా మనకి 3 కలర్స్ యూజ్ చేశారు. పైన అవుట్లైన్ అంతా కూడా మనకి జరీతో వచ్చింది. తర్వాత సెకండ్ అవుట్లైన్ మ్యాంగో అంతా కూడా మనకి పింక్ కలర్, అంటే దాంట్లో పింక్ కలర్ యూజ్ చేశారు కాబట్టి పింక్ కలర్ ఇచ్చారు. తర్వాత లోపలంతా కూడా మనకి డార్క్ బాటిల్ గ్రీన్, అంటే శారీ అలాగే పళ్ళు బ్లౌజ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో సేమ్ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. అంటే ఒక్క చిన్న మ్యాంగోలోనే మనకి 3 వేరియేషన్స్. బోర్డర్స్ చూసినట్లయితే త్రూ అవుట్ శారీ అంతా కూడా 2 సైడ్స్ ఎట్లయితే మనకి బోర్డర్స్ ఇచ్చారు అట్లా అదే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 19,189 మేడం. నెక్స్ట్ ఏ సారీ అండి? ఈ పట్టుల్ని ఇది ఎంత
బాక్సెస్ మేడం, మీనా వర్క్ బాక్సెస్, చెక్స్. ఓకే, అంటే బ్రైట్ చెక్స్ కాక మీకు స్మాల్ చెక్స్ వస్తుంది. మనం మామూలుగా పట్టు శారీస్లో చెక్స్ డిజైన్ ఉన్న శారీస్ చాలా చూసామండి, కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో చెక్స్ ఇస్తారు. అదంతా కూడా మనకి పట్టు థ్రెడ్ అంటే నార్మల్గా పట్టు శారీలో ఇచ్చేసారు. దీంట్లో అలా కాకుండా ఈ శారీలో స్పెషల్ ఏంటంటే జరీతో మనకి చెక్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు అంతా కూడా 1 మీటర్ ఫుల్ బ్లూ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా బాదం షేప్లో జరీతో డిజైన్ చేశారు. ఎడ్జెస్కి వచ్చేసరికి 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చారనమాట. ఆ లోటస్ ఫ్లవర్ కూడా చాలా షార్ప్గా, అంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ బ్లూ అయ్యేసరికి మనకి ఏంటంటే జరీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే సెకండ్ వైపు కూడా మనకి సేమ్ లోటస్ ఫ్లవరే డిజైన్ చేశారు. కాకపోతే ఈ శారీలో లైన్స్ ఇచ్చారు కదా మనకి కలర్స్తో, మల్టీ కలర్స్ కాంబినేషన్తో. ఆ లైన్స్ అనేది పళ్ళులోకి కంటిన్యూ అవ్వడం వల్ల ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్లవర్ డిజైన్లో కూడా మనకి ఆల్ కలర్స్ కూడా మిక్స్ చేశారన్నమాట, మిక్స్ అయినట్లు వచ్చింది. అలాగే బోర్డర్ చూసినట్లయితే డిఫరెంట్గా ఉంటుందండి. మొత్తం మనకి కట్ వర్క్ స్టైల్లో జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి కట్ వర్క్ స్టైల్లో లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఈ సారీకి సేమ్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు వచ్చేసరికి మనకి ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. అది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కల్నేత బ్యాక్గ్రౌండ్, బ్లూ అండ్ మెరూన్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ మీద జరీ కలర్ కాంబినేషన్తో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. అది కూడా మనకి బిగ్ సైజ్లో ఫ్లవర్ డిజైన్ తీసుకుని ఇచ్చారనమాట. అంటే ఇది వచ్చేసి మనకి కొంచెం సెల్ఫ్ లాగా కనిపిస్తుంది, ఇది వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చినట్టు టోటల్ శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న చెక్స్ ఇచ్చారనమాట. ఒక చెక్ వచ్చేసరికి మనకి జరీతో, ఇంకొకటి వచ్చేసరికి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ లైన్స్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దీంట్లో మనకి బ్లూ అండ్ మెరూన్ కలర్ లైన్ ఇచ్చారు. తర్వాత ప్లెయిన్ అంటే పళ్ళు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఒక 2 లైన్స్ చెక్స్ ఇచ్చారు. ఇంకొక 2 లైన్స్ వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇట్లా ఏంటంటే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ టోటల్ శారీ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా వచ్చే విధంగా ఉంది. ప్లస్ మనకి ఇంకొకటి ఏంటంటే చెక్స్ డిజైన్ వచ్చిందనమాట. బ్లౌజ్ అంతా కూడా టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా బోర్డర్ మనకి కట్ వర్క్ స్టైల్లో బ్లూ కలర్ మీద జరీ బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ ఏదైతే వచ్చిందో 2 సైడ్స్ కూడా ఇదే డిజైన్ మాత్రమే కంటిన్యూ చేశారనమాట. మనకి జనరల్గా శారీలో వచ్చేసరికి కింద బోర్డర్లో ఎక్స్ట్రా డిజైన్ వచ్చింది కదా, అది కాకుండా అది మిస్ చేసి ఓన్లీ జరీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 11,889. దీంట్లో కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి అంటే చెక్స్ టైప్? అంటే దీంట్లో డార్క్ బ్లూ ఉంది మేడం ఒకటి. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఇది కంచి పట్టులో చందేరి బార్డర్ మేడం. ఇది టోటల్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్, బ్రైట్ పింక్ ఇచ్చారు. ఆ పింక్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ డిజైన్ వచ్చేసరికి ఇంకా అందంగా ఉంది. మనకి కాంట్రాస్ట్ కాకుండా టోటల్ శారీ అంతా కూడా పింక్ కలర్తోనే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఒక బాదం షేప్ ఉండేటట్లు తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్లో ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఏం లేదు. ఎడ్జెస్కి వచ్చేసరికి 2 డిజైనర్ బోర్డర్స్ లాగా మనకి కట్ వర్క్ స్టైల్లో శారీ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఒక డిజైన్ ఇచ్చారు, పింక్ కలర్ కనిపించే విధంగా. ఇంకొకటి వచ్చేసి మనకి ఒక చిన్న కలసం మోడల్లో ఒక డిజైన్ తీసుకున్నారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఇక్కడ కూడా మనకి సేమ్ సెకండ్ వైపు అదే బోర్డర్ రిపీట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి బిగ్ బోర్డర్స్ వచ్చినాయి. ఆ బిగ్ బోర్డర్స్ కూడా ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. హెవీ లుక్ అంటే ఒక 10 to 15 ఇంచెస్ బోర్డర్, కొంచెం హెవీ లుక్ ఉన్న బోర్డర్ తీసుకున్నారు. పింక్ కలర్లోని మనకి లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ తీసుకున్నారనమాట. ఈ ఫ్లవర్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది, లోపల పైన పెటల్స్ అంతా కూడా డార్క్ పింక్ వచ్చేసి లోపల బేబీ పింక్ ఇచ్చేసి దానిపైన మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా మనకి జరీ ఇచ్చారు. అలాగే టోటల్ శారీ అంతా కూడా కొంచెం హెవీ లుక్ ఉండేటట్లు ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారనమాట. మళ్ళీ ఒక 3 లైన్స్ తీసుకున్నారు. అంటే బాడీ పార్ట్కి మనకి పళ్ళుకి వేరియేషన్ తెలియడం కోసం ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సింపుల్గా ఉండేటట్లు అలాగే బ్రైట్గా కనిపించే విధంగా టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ ఎటువంటి ఫ్లవర్ డిజైన్స్ ఇవ్వలేదు కాబట్టి ఏంటంటే మనకి ఆ లుక్ అంతా బోర్డర్స్లో చూపించారనమాట. అంటే డిజైనర్ బోర్డర్ ఇచ్చారు, మిడిల్ పార్ట్ అంతా కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. బ్లౌజ్ కూడా ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా శారీలో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి హెవీగా బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఏదైతే వచ్చిందో ఈ శారీకి ఈ బ్లౌజ్కి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ ఎంత? 29,889 మేడం. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? కంచి పట్టులో డిఫరెంట్ మేడం. ఇది కంచి పట్టులోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ స్ప్రే వర్క్ వస్తుంది అనమాట. ఇది
స్ప్రే వర్క్ పింక్ కలర్ పళ్ళు మీద మొత్తం అంతా కూడా మనకి జరీతో ఎక్కువ డిజైన్ కనిపించే విధంగా క్రియేట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఒక్క పళ్ళులోనే చాలా వేరియేషన్స్ చూపించారు. ఇదంతా కూడా మనకి డాట్స్ టైప్లో లోపల మీనా వర్క్ అనమాట. బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్తో మీనా వర్క్ డాట్స్ లాగా కనిపించే విధంగా ఒక డిజైన్ ఇచ్చారు. అది ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. ఈ బోర్డర్లో కూడా మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. జిగ్జాగ్ లైన్స్ అని, ఒక ఫ్లవర్ అని, ఒక క్రీపర్ టైప్లో అలా తీసుకున్నారు. ఇదే బోర్డర్ మనకి సేమ్ సెకండ్ వైపు కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా స్ప్రే టిష్యూ తీసుకుని దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో ఒక రోజ్ ఉన్నటువంటి ఒక బంచ్ తీసుకున్నారు అనమాట. రోజ్ ఫ్లవర్స్ బంచ్. దీంట్లో కూడా బ్లూ కలర్ అలాగే టమాటో రెడ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఈ పళ్ళు కల్నేత బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మనకి లీవ్స్ పార్ట్ విధంగా కనిపించే విధంగా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే డిజైన్ తీసుకున్నారో సెకండ్ వైపు కూడా మనకి సేమ్ డిజైన్ ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్గా. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దాని మీద కొంచెం డార్క్గా బ్రాడ్గా ఉండే విధంగా మనకు ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. ఫుల్ 1 మీటర్ కూడా మనకి ఎక్కువ జరీ కనిపిస్తుంది ఈ పళ్ళులో. పైన వచ్చేసరికి మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. చిన్న బోర్డర్ అయినా కూడా డిజైనర్ బోర్డర్ వచ్చింది. అటు ఇటు వచ్చేసరికి లైట్ వైలెట్ కలర్ కూడా మిక్స్ చేస్తూ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2 లైన్స్ మ్యాంగో క్రీపర్ అనమాట. ఒక 2 లైన్స్ మనకి మ్యాంగోస్ని టచ్ చేసుకుంటూ ఒక క్రీపర్ పార్ట్ని క్రియేట్ చేశారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో మనకి సెకండ్ వైపు కూడా అదే బోర్డర్ ఉంటుంది. కాకపోతే దాంతోపాటు ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ లైన్స్ వచ్చే విధంగా తీసుకుని బ్లూ కలర్తో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్. దానిపైన మనకి లోటస్ ఫ్లవర్స్ని పెట్టారు. కొన్ని చోట్ల వచ్చేసి మనకి స్ప్రే టిష్యూతో లీఫ్ వర్క్ ఇచ్చారు. కొన్ని చోట్ల వచ్చేసరికి కొంచెం ముద్దగా ఉండేటట్లు ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. దగ్గరగా ఇచ్చారు. ఈ శారీకి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు అలాగే కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఇంకా మనం ఏ వర్క్స్ చేసుకోవడానికి అవసరమే లేదండి. ఎందుకంటే మొత్తం డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ జరీతో ఇచ్చేస్తారు మిడిల్లో. పైన వచ్చేసరికి సింగిల్ బోర్డర్, శారీలో మనకి పైన సింగిల్ బోర్డరే ఇచ్చారు కదా, సేమ్ అదే బోర్డర్ పైన కంటిన్యూ చేశారు. అలాగే కింద వచ్చేసరికి మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు శారీలో. సేమ్ అదే బోర్డర్ మనకి కింద బ్లౌజ్ పార్ట్లో కింద బోర్డర్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 15,889 మేడం. ఓకే శ్రీకాంత్ గారు, శ్వేతా సారీ మందిర్లో ఉన్నటువంటి కంచిపట్లో ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. చూసారు కదండి, కంచిపట్లో ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.